శనార్థులందరికీ. ఇప్పటికీ గోడ ఇవ్వలే కానీ ఒక గోడ కూడా ఇవ్వలే కానీ ఎన్ని పైసలు ఖర్చు అయినా తెలుసా. సరే అయితే ఎండ ఎంత ఉంది తెలుసా, ఇప్పటికైతే ఇప్పుడు ప్రజెంట్ 44 degrees ఉంది. వీళ్ళందరూ ఎండకు ఎట్లా పని చేస్తారో నాకు అర్థమైతలేదు. ఇప్పుడు నా తరఫున నేను ఎంతో కొంత సాయం చేస్తా. మొత్తం అటు ఇటు అయినాయి. అంటే ఫస్ట్ ఒక లెక్క ప్లాన్ వేసి దానికి ముగ్గు పోసి ఫస్ట్ ఈ గుంతలు తవ్వారు. దాని తర్వాత మళ్ళీ ప్లాన్ చేంజ్ చేసారు. ఇదైతే ఇంకా ఘోరం, ఇళ్ళకే వచ్చింది మొత్తం పూర్తిగా. వీడియోలు తీయలేదు, అంత బిజీ షెడ్యూల్స్, బాగా తిరుగుడు అయిపోతుంది. అండ్ ఇంగ్లీష్ అర్థం లేదు నాకు, జస్ట్ పొక్కలు తవ్వినాయి అయ్యే ఉన్నాయి. అగరాదా నీ లొల్లి జరా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసుకోరు. సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్, శనార్థులందరికీ. ఎండకు పలిగిపోతుంది. సో ఇవాళైతే కాలం సెడి ఎత్తారు, కింద అట్లా జాలి వేసి దాని మీద అది నిన్ననే వేసిరు ఆల్రెడీ, నేను చూపించలేదు కానీ ఇవాళైతే అవి ఇట్లా సెడి ఎత్తారు. ఏంటి ఏమంటారు, రాడ్లు సెడి ఎత్తారు. దాని తర్వాత రేపు కావచ్చు, రేపు డబ్బాలు పెట్టి ఎల్లుండి సిమెంట్ వేసేస్తారు. దాని తర్వాత ఇక మొత్తం పొక్కలు కూడా పేసేయాలి. ఇది కథ పని అయితే ఇప్పటికైతే ఈడికి వచ్చింది. ఇప్పటికీ గోడ కూడా ఇవ్వలే కానీ ఒక గోడ కూడా ఇవ్వలే కానీ ఎన్ని పైసలు ఖర్చు అయినా తెలుసా. తెలియదు కదా, నేను చెప్తేనే వెళ్తుంది. సో లాస్ట్కి చెప్తా, లాస్ట్ దగ్గర చూడ్రి. ఆ సైడ్ అయితే ఎండ ఎంత ఉంది తెలుసా, ఇప్పటికైతే ఇప్పుడు ప్రజెంట్ 44 degrees ఉంది. ఇంత ఎండలు కొడతాయి ఘోరంగా. పొరగాళ్ళు స్కూల్కి ఎట్లా పోతారేమో. ఇక్కడ ఒక్క చెట్టు కూడా లేదు, ఇది ఒక్కటే చెట్టు దిక్కు. ఇది కూడా ఇంతంతనే ఉంటుంది చూడరి, ఇంతంతనే ఉంటుంది. సో ఇది ఒక్కటే ఇంత నీడిస్తుంది. దీని కింద కూర్చొని ఉంటానా, లేకపోతే అబ్బాయి వీళ్ళందరూ ఎండకు ఎట్లా పని చేస్తారో నాకు అర్థమైతలేదు. వీళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ అంత ఘోరం ఉండి ఇక్కడ వచ్చి నాకు తెలిసి ఇంత ఎండలో పని చేస్తారు అయితే మనతోనైతే కాదు నాకు తెలిసి. అక్కడ నిల్చోడానికే నాకు అయితలేదు. వాళ్ళు ఎంత ఎండలు ఎట్లా పని చేస్తారేమో. అంటే మన అమ్మ నాన్న ఎంత కష్టపడరు అనేది వీళ్ళు అలా చూసుకోవచ్చు మనం. ఇప్పుడు వాళ్ళు అంత కష్టపడి పని చేసేది ఎందుకంటే ఒక్క పూట అన్నం కోసమే, ఎవరైనా వాళ్ళ పిల్లలకి అది ఇది కొనియనీకే. సో నేనేం చేద్దాం అనుకుంటానంటే, ఇప్పుడైతే వీళ్ళు వచ్చిపోయేటోళ్ళు, వీళ్ళు లాస్ట్ వరకు ఉంటారు. వీళ్ళు ఇప్పుడు పనిచేసేటోళ్ళు మన ఇల్లు స్టార్ట్ అయినాక రెగ్యులర్గా అంటే రోజు కొందరు వచ్చేటోళ్ళు ఉంటారు కదా, అలా ఒకరిని చూసి ఎవరైతే బాగా పూరో అట్లా అమ్మాయిలు కూడా బాగా మంది వస్తారు కదా, వాళ్ళల్లో ఎవరైనా పూర్ వాళ్ళు ఉంటే నేను ఇల్లు అయిపోయినాక వాళ్ళకి నేను ఏదో ఒక హెల్ప్ చేస్తా వాళ్ళకైతే బరాబర్. సో అది అప్పటికి చూద్దాం. ఎందుకంటే వీళ్ళు పర్మనెంట్ కాదు, ఎప్పుడు వచ్చి ఇట్లా వచ్చుకుంటూ పోతారు వీళ్ళు. సో మన ఇల్లు గోడలు స్టార్ట్ చేసేటప్పుడు పని చేసేటోళ్ళు వస్తారు కదా, సో వాళ్ళల్లో ఎవరన్నా ఒకరిని ఎంచుకొని ఇల్లు మొత్తం కట్టినాక లాస్ట్కి అప్పుడు నా తరఫున నేను ఎంతో కొంత సాయం చేస్తా. కింద మొత్తం కంకర్రాలు వేసి ఉసుకేసి సిమెంట్ వేసి ఇట్లా మార్కౌట్ ఇచ్చారు. ఇదంతా జరిగింది నిన్న. సో చూపించలే అన్న కదా, ఈ నిన్నటి క్లిప్ ఇదంతా. ఆల్రెడీ అయితే ఇట్లా సెట్ చేసారు. రేపు ఎల్లుండో బాక్సులు కూడా పెడతారు. దాని తర్వాత మనం మట్టి కూడా వేసుకోవాలి. ఇక సో నిన్న అయితే అది కాలం పోసుడు అయిపోయింది. కింద అవి రాడ్లు కూడా నిలబెట్టారు, పిల్లర్స్ చెప్పాలి. సో అది కథ. ఒకసారి చూపిస్తా ఊరి ఏంది కథ అన్నది. జారుతాం ఈ పిల్లర్ ఇటు కడకి ఎందుకుందంటే చెప్తా స్టోరీ. మొత్తం అటు ఇటు అయినాయి. అంటే ఫస్ట్ ఒక లెక్క ప్లాన్ వేసి దానికి ముగ్గు పోసి ఫస్ట్ ఈ గుంతలు తవ్వారు. దాని తర్వాత మళ్ళీ ప్లాన్ చేంజ్ చేసారు. అందుకే ఈ పిల్లర్లు అటు ఇటు అయినాయి జరా. ఇంకా లాస్ట్ అయితే ఘోరంగా కరెక్ట్ జరుగుంటుంది. మొత్తం చూపితే ఒకసారి జాగలే అని చెప్పి ఇట్లా అంటే ఈ మొత్తం సెడి అయినాకి ఇట్లా జరిపారు. ఇక ఇటు కడకు వచ్చేసింది. ఇదైతే ఇంకా ఘోరం, ఇళ్ళకే వచ్చింది మొత్తం పూర్తిగా. అది కథ.
Several days later. పని ఎడికి వచ్చిందో చూపిస్తా. కూడా ఎన్ని రోజులు అసలు వీడియోలో తీయలేదు. నేను మొత్తం ఇన్స్టాగ్రామ్ మీద పడిపోయినా. నా ఇన్స్టాగ్రామ్ మొత్తం డౌన్ అయిపోయిందని చెప్పి ఆ వీడియోల మీద పడ్డా. ఇంకా ఇంటికాడ పనులు ఉంటే అవి చూసుకున్నా. సో ఇల్లు పని ఎక్కడికి వచ్చిందని చూపిస్తా. ఊరి దీని ముందు క్లిప్పులని నేను ఎప్పుడో తీసిన. మొబత్తాను వీడంతా. దీని ముందు క్లిప్పులా నేను ఎప్పుడో తీసిన, మళ్ళీ ఇప్పుడు తీసిన. ఈ కొత్త గ్లాస్ వేయించిన, అందుకే ఇట్లా మబ్బు ఎత్తాను. దీనికి ముందు వీడియోలన్నీ మంచిగా క్లారిటీ ఉన్నాయి కానీ సో ఇది గ్లాస్ ఎఫెక్ట్ అనమాట. సో ఒకసారి అయితే ఇల్లు చూపిస్తా. ఏడికి వచ్చినాయి ఆల్రెడీ సీకులు నిలబడి చూస్తారా. సో చూడరు ఒకసారి నేను చూపిస్తా. మొత్తం పిల్లర్లని ఇక్కడికి లేచినాయి. ఇలా మేస్త్రి వచ్చి మాట్లాడతాడు. వర్షాలు పడతానే ఆల్రెడీ ఓపెన్ స్లాబ్ వేయాలి. ఈ కథ ఇల్లు అయితే ఈడికి వచ్చింది. మొత్తం పని అయితే అయిపోయింది. ఎందుకంటే మా ఇంటికాడ ఒక తాత చచ్చిపోయాడు. సో అది కథ. సో ఇలా మళ్ళీ మేస్త్రి వస్తాడు. మేస్త్రి వచ్చినాక అడ్డం భీమ్ కొలతలు చూసి అవి తవ్విపించి దాని తర్వాత అడ్డం భీమ్ లేసిన తర్వాత మరి ఇల్లు డైరెక్ట్ స్లాబ్ వేసేసి అప్పుడు పని స్టార్ట్ అవుతుంది. బై గ్లాస్ ఎందుకు వేయించిన అసలు మొత్తం గుడ్డి ఆడదాం. సో ఇది అప్డేట్. ఇలాగైతే ఇంకా కూడా ఎండ్ కాలేదు. అడ్డం భీములు అయితే ఆల్రెడీ అవి ఇట్లా సెట్ చేసారు. సో ఇయ్యాల ఎండ్ అవుతాయి ఇలాగ. ఇయ్యాల కనీసం ఎడిట్ చేసి దీన్ని పోస్ట్ చేద్దామని అనుకుంటాను. ఎంత ఉంటే అంత క్లిప్పులు కొంచెం ఏమైనా ఇలా చిన్న ఉంటుంది లాగు. సో చూపిస్తా. అడ్డం భీములకి కొలతలు తీసి దాన్నైతే ఇట్లా సెట్ చేసారు. సో తవ్విరు అంతే, ఏం చేయలే ఇంకా. సరే తవ్వి దానిలో ఉసుకపోసి దానిలో రాడ్లు కొనుకొచ్చి అంత కథ. సో ఇప్పుడైతే చూపిస్తా ఏడికి వచ్చిన కథ. ఇట్లయితే తవ్విరు మొత్తం. గురించి మాట్లాడినట్టయితే చెప్తాను కదా లాస్ట్కి పైసలు ఎంత అయినాయి అన్నది. సో అప్పటి నుంచి అసలు ఈ వీడియో ముందు క్లిప్లు అనేది తీసినాయి నేను దాదాపు ఒక 20 రోజులు అవుతుంది కావచ్చు. అప్పటి నుంచి ఇప్పటిదాకా వీడియోలు తీయలేదు. అంత బిజీ షెడ్యూల్స్ బాగా తిరుగుడు అయిపోతుంది. అండ్ ఇంగ్లీష్ వస్తుంది నాకు. ఇన్స్టాగ్రామ్ మీద పడ్డా జర. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ మొత్తం డౌన్ అయిపోయింది. మనకు బతికిచ్చేదే ఇన్స్టాగ్రామ్. మనం ఫస్ట్ దాంతోనే లేచినాం, దాంతోనే మీరు అందరు పరిచయం కాబట్టి దాన్ని ఫస్ట్ మనం ఉంచుకోవాలి. కాబట్టి అందుకో కొంచెం దాని మీద పడ్డ కంటెంట్లు చేయడానికి, వీడియోలు చేయడానికి, జర పుష్ చేయడానికి. సో ఇంకా యూట్యూబ్ అనేది ఎడిట్ చేయడానికి నాకు అవుతలేదు సరిగా, టైం ఉండలేదు. ఈ అటు ఇటు పనుల మీద తిరుగుడు అది అవుతుంది కథ. సో ఖర్చుల గురించి చెప్తా. నేను మొన్న సిమెంట్ బత్తాలు కూడా కొనుకొచ్చిన. సో అంటే పిల్లర్లకు సిమెంట్ బత్తాలు కొన్నాం. పిల్లర్లు వేసినా అని చెప్పిన కదా అక్కడ ఆల్రెడీ సిగ్గులు నిలబడ్డాయి. సో దానికి వచ్చేసి మనం ఎన్ని బత్తాలు అంటే 30 బత్తాలు కొన్నాం. 30 బత్తాలకు వచ్చేసి మనకు 12,000 ఏమో పడ్డది. అంత గుర్తులేదు నాకు. 12,000 పడ్డది. బిల్ షీట్ ఉంటే నేను ఇక్కడ ఇట్లా రిసిప్ట్ వేసేస్తా. ఒక సిమెంట్ బత్త బిర్లా ఏమని సిమెంట్ వాడినాం మనం. ఒక్క సిమెంట్ బత్త వచ్చేసి 355 రూపాయలు తీసుకున్నారు ఒకటి. మీకు అక్కడ రేట్ ఎట్లున్నాయో ఒకసారి కామెంట్ చేయరు. నాకైతే తెలియదు ఈ సిమెంట్ బత్తాల రేట్లు ఇవన్నీ కథ. సో ఒకసారి అయితే మీరు కామెంట్ చేయరు మీ కాడ ఎంత ఉందో. బిర్లా ఏవన్ సిమెంట్ 355 రూపాయలకు ఇచ్చిండు ఒకన్న మనకు. సో అండ్ ఇప్పటికీ మనకు మొత్తం ఇల్లు మొత్తం ఇప్పటికి జస్ట్ పిల్లర్ లేచి గట్ల లేచి పిల్లర్ కూడా లేవలే, జస్ట్ బేస్మెంట్ వరకు అట్లా లేచినాయి అంతే. ఇప్పటికి ఎంత వచ్చినాయి తెలుసా? 2 లక్షలు వచ్చినాయి. ఇప్పటికి 2 లక్షలు కథం. జస్ట్ ఇంకా స్టార్ట్ ఏం కూడా కాలేదు. అదంటే గోడల మందం కాదు అసలు, కనీసం స్లాబ్ మందం కూడా లేవలేదు. ఆ పొక్కల మందం లేచినాయి అంతే. దానికి 2 లక్షలు వచ్చినాయి. అట్లుంది కదా, చిన్న ముచ్చట కాదు ఇల్లు కట్టడంటే. మస్తు పైసలు కావాలి. సో అప్డేట్లో కొంచెం లేట్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఇల్లు పని జరుగుతలేదు కాబట్టి తీయనికి కూడా ఏం లేదు. ఈ క్లిప్పులలో కూడా మీకు అంతగానో ఏముండదు. ఎందుకంటే వాళ్ళు ఏం లేదు చూపేనికి. జస్ట్ పొక్కలు లాగానే అయ్యే ఉన్నాయి. అగరాదా నేను లొల్లి జరా. సో అది కథ. కొంచెం గీడలు వేసినాక అప్పుడు కొంచెం పని ఉంటుంది. ఇప్పుడు ఏం పని ఉండదు. ఇప్పుడు అడ్డం భీములు పోతారు. అడ్డం భీములు పోయడానికి కూడా కష్టమే. ఇప్పుడు మొత్తం మబ్బు ఇక వర్షాలు పడతట్టున్నాయి ఘోరంగా. తవ్వనికి కూడా అవుతలేదు అది. సో చూద్దాం, నేను అప్డేట్ ఇస్తా. వీలైనంత ఈ ఒక్క వారం గ్యాప్ తీసుకొని ఈ వారంలో నేను ఏదో ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తా. సో రైట్, ఇది వీడియో. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయకపోతే ఒక లైక్ చేసుకోరి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మాత్రం మర్చిపోకరి. నా అప్డేట్లు ప్రతి ఒక్కటి మీకు రావడానికి. రైట్, బై.